పథకాల వల్ల ఓట్లు పడతాయి, కానీ అభివృద్ధి లేదనే పాయింట్ రైజ్ అవుతుంది కదా. అసలు అభివృద్ధి లేదు అనే వాళ్ళని ఏంటి అభివృద్ధి అని అడుగుతున్నా సూటి. కేవలం ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడతో వాళ్ళ ఎదుగుదలను ఆపేస్తున్నారు అంటున్నారు కదా. అంతకంటే మరి ఎక్కువ ఇస్తామన్నాళ్ళు మరి సోమరిపోతులు డబుల్ సోమరిపోతులు చేస్తా అంటారు అర్థం. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి పథకాలు అందకుండా చేశారు కదా. అర్హత ఉంటే మీరు కాదు నేను కాదు ఎవరితో సంబంధం లేదు, డైరెక్ట్గా మీకు పథకాలు అందుతాయి. షర్మిల ఆల్రెడీ బాహాటంగానే నేను కాంగ్రెస్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా అని చెప్తుంది. ఏంటి సొంత ఇంట్లో వ్యతిరేకత? జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు వరకే, రాజకీయాల్లో ఆమె ఎక్కడ ఉంటుంది? సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మాట్లాడుతున్నారు కదా, మీ సమాధానం? గ్రామ సచివాలయాల్లో సర్పంచ్ కంట్రోల్లోనే కదా ఉండేది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఖచ్చితంగా మేము పోరాడతామని వైసీపీ నాయకులే డైరెక్ట్గా చెప్పడం జరిగింది, కానీ దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దాంట్లో వాటా లేదు. వైసీపీ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డితో వాట్ నెక్స్ట్ ఏపీ ఈ రోజు రాత్రి 9:30 తిరిగి రేపు ఉదయం 10:30 మీ BRK న్యూస్ లో.